Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఇంజనీరింగ్ వాళ్ళది. సో ఇక్కడ 12th మే మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రివ్యూ ఖచ్చితంగా నెక్స్ట్ రాయబోయే స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో పేపర్ రివ్యూ ఎలా ఉంది అని అంటే పేపర్ అయితే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ అందరికి అర్థమైంది ఏంటంటే కొంచెం స్టాండర్డ్ పెంచారు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే కంపేర్ విత్ తెలంగాణ ఇది ఈజీ ఉంది, ఈజీ ఇస్తారు జనరల్గా ఎవ్రీ ఇయర్ అలానే ఉంటుంది. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ఓన్లీ ఎప్సెట్ బేస్డ్ మీద ర్యాంక్ ఇవ్వరు, ఐపీ కూడా యాడ్ చేస్తారనమాట. 25% ఐపీ అండ్ 75% ఎప్సెట్. అయితే జనరల్గా మనకి ఇక్కడ ఈజీ టు మోడరేట్ వచ్చింది ఈ పేపర్. అయితే ఈజీ టు మోడరేట్, టఫ్ అని చెప్పలేము. టఫ్ అయితే కాదు, వెరీ టఫ్ అయితే కాదు, ఈజీ టు మోడరేట్. స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇక్కడ చెప్తున్నా. కెమిస్ట్రీ అయితే వెరీ ఈజీ వచ్చిందని చెప్తున్నారు. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే 25 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసినాం సార్ ఫాస్ట్గా, 35 to 40 minutes అయ్యింది. రిమైనింగ్ అన్నీ మేము గెస్ చేసామని చెప్తున్నారు. ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు స్టూడెంట్స్. ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. కెమిస్ట్రీ మాత్రం బాగా చేసాం. ఒక 10 to 12 క్వశ్చన్స్ టఫ్ అనిపించినాయి. ఆ స్టాయిక్యోమెట్రీ, ఫిజికల్ రిలేటెడ్ కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కొంచెం టఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిజిక్స్ అయితే మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నారు మెనీ స్టూడెంట్స్. మోడరేట్ టు టఫ్ సార్ 45-50 minutes అంటే ఒక 20 క్వశ్చన్స్ వరకు మేము సాల్వ్ చేయగలిగినాం. 18 to 20 క్వశ్చన్స్ వరకు. మిగిలిన క్వశ్చన్స్ మేము సాల్వ్ చేయలేకపోయినాం. అందులో 10 to 12 అయితే టఫ్గా అనిపించాయి. మాకు జేఈ మెయిన్స్ లెవెల్గా అనిపించింది అని చెప్పారు మెనీ స్టూడెంట్స్. అండ్ అందులో కొన్ని టాపిక్స్ ఇనర్షియా, సాలిడ్స్ ఇటువంటి టాపిక్స్ నుంచి కొంచెం టఫ్ వచ్చింది, క్వశ్చన్స్ మాకు అర్థం కాలేదని చెప్పారనమాట స్టూడెంట్స్. సో ఇది మోడరేట్ టు టఫ్ ఫిజిక్స్. మ్యాథ్స్ అయితే మోడరేట్ బట్ లెందీ వచ్చింది అని చెప్తున్నారు. టైం సరిపోలేదు అన్నారు. 80 క్వశ్చన్స్ టైం సరిపోలేదు అన్నారు. టైం ప్రాబ్లం మెయిన్గా. ఒక 30 క్వశ్చన్స్ వరకు మేము సాల్వ్ చేసినాం. మిగిలిన క్వశ్చన్స్ మేము గెస్ చేసి పెట్టామని చెప్తున్నారు స్టూడెంట్స్. సో యావరేజ్గా మెనీ స్టూడెంట్స్ చెప్పిన స్కోర్స్, వస్తున్న స్కోర్స్ ఏంటి అంటే 50, 60, 70 అలా వస్తున్నాయి. అండ్ ఫ్యూ స్టూడెంట్స్ స్కోర్స్ అయితే 85, 95 అలా చెప్తున్నారు అనమాట. సార్ ఇంతవరకు మేము గ్యారంటీ ఇస్తాం, ఇక గెస్ చేసిన ఎన్ని కరెక్ట్ అయితే మాకు తెలియదు. మేమైతే సాల్వ్ చేసిన క్వశ్చన్స్కి అయితే ఒక 60 out of 160 ఒక 50, 60, 70 వరకు కరెక్ట్ వస్తాయని చెప్తున్నారు. యాక్చువల్గా తెలంగాణలో అయితే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్క్రీన్ మీద మార్కులు కనిపిస్తాయి, ఎంత వస్తుందని చూపించారు. ఓకే, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలా ఏంటిది ఏం లేదు. కాబట్టి వాళ్ళు స్టూడెంట్ చెప్తున్నది ఏంటంటే ఒక 60 వరకు రావచ్చు, 70 వరకు రావచ్చు అని ఎక్కువ మంది చెప్తున్న మార్క్ ఇది. నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ టైం మేనేజ్మెంట్. ఎప్సెట్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలా జరిగిందంటే సార్ లాస్ట్ 10 minutesకి వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ పెండింగ్ ఉండిపోయాయి, నేను అసలు వాటిని మార్క్ చేయలేకపోయినా అని చెప్తున్నారు. సో కొన్ని క్వశ్చన్స్ అయితే వితౌట్ సీయింగ్ ఆప్షన్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేశాను అని చెప్పారనమాట స్టూడెంట్స్. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. టైం మేనేజ్మెంట్ అంటే అన్ని మార్క్ చేసినా కూడా ఒక 2-3 నిమిషాలు మిగిలాలి మీకు, అప్పుడు మీరు కరెక్ట్ టైం మేనేజ్మెంట్ చేసినట్లు. సరే కరెక్ట్ ఎన్నేనే రాంగ్ ఎన్నేనే అనేది డిపెండ్స్ ఆన్ మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క ఐడియా, ఆ టైంకి మీకు వచ్చిన ఐడియాస్ని బట్టి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అయితే ఇది ఒక 2 to 3 minutes అన్న మిగిలాలి మినిమంగా. ఎగ్జామ్ అయిపోయినా కూడా ఒక 2-3 minutes ఉండాలి, అది టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా. నెక్స్ట్ బెస్ట్ స్ట్రాటజీ చెప్తా చూడండి. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నారు, అది కంప్లీట్గా రాంగ్. ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి నా సజెషన్. ఎందుకంటే మ్యాథ్స్ ప్రతిదీ పెన్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడనే మీరు టైం ఎంగేజ్ అయితే మెమొరీ బేస్డ్ క్వశ్చన్ చూసినట్టనే తెలిసే ఆన్సర్ని, అప్పుడు మీరు ఇక్కడ టైం ఎక్కువైందని ప్యానిక్ అయ్యేసరికి ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. సో ఫస్ట్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో కెమిస్ట్రీ ఫస్ట్ పెట్టండి, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. నెక్స్ట్ ఫిజిక్స్, లాస్ట్కి మ్యాథ్స్ జోలికి వెళ్ళండి. ఓకేనా, ఎందుకంటే జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్లకి 75కి 3 hours టైం ఉంటుంది. ఇక్కడ 160కి 180 minutes కదా, 3 hours 160 క్వశ్చన్ అంటే జేఈ మెయిన్స్ కన్నా డబల్ క్వశ్చన్స్ అనుకోండి. టైం మాత్రం సేమ్ అనమాట. అందుకని చెప్తున్నా 1.5 hourలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయిపోవాలి, మొత్తం కంప్లీట్ కావాలి. మీకు ఆన్సర్ వచ్చా పెట్టండి, రాకున్నా ఆన్సర్ చేయండి, ఎందుకంటే నో నెగిటివ్ కాబట్టి. ఓకే, 1 hour 15 minutes లోపల ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేయండి. ఓకేనా, డైరెక్ట్గా మీకు నేను మళ్ళీ వస్తా, సెకండ్ రౌండ్లో చూస్తా, థర్డ్ రౌండ్లో చూస్తా అని పెట్టుకోకండి, డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఓకేనా, మీకు వచ్చినా రాకుండా పెట్టి ముందుకు వెళ్తూ ఉండండి. నెక్స్ట్ మ్యాథ్స్కి 1.5 hour టైం ఖచ్చితంగా ఇవ్వాలి, అప్పుడే మీరు ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు మై డియర్ స్టూడెంట్స్. సో ఇది బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఏపీ ఎప్సెట్ కొద్దిమందికి తెలుసు, మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఐపీ 600 marks ఉంటాయి కదా, 25% ఐపీ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఎప్సెట్ది 75% అనమాట. 75% ఎప్సెట్. ఈ రెండు 75-25 కలిపితే అప్పుడు 100% అలా క్యాలిక్యులేట్ చేస్తారు ర్యాంక్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. దీని యొక్క క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే సింపుల్గా, ఇప్పుడు మీకు 100 మార్కులు వచ్చినాయి అనుకోండి ఎప్సెట్లో, 100/160 × 75 ప్లస్
ఇది ఐపీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే చూస్తారు కోర్ సబ్జెక్ట్ 600 మార్క్స్ ఉంటాయి కదా 600కి 600 వచ్చినాయి అనుకోండి 600/600 × 25 అలా చేస్తే మీకు వస్తుంది దాని మీద నేను ఒక వీడియో చేస్తాను సో ఐపీలో కనుక తక్కువ ఉంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎప్సెట్ వచ్చే మార్కే మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది అనమాట ఇఫ్ ఐపీ స్కోర్ ఈజ్ వెరీ హై చాలా బెనిఫిట్ ఉంటుంది 600కి ఓకే ఇఫ్ ఐపీ స్కోర్ ఈజ్ లో అప్పుడు మీ ర్యాంక్ అనేది ఎప్సెట్ మీదనే డిపెండ్ అవుతుంది సార్ నాకు ఐపీలో 600/600 ఉన్నాయి సార్ ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అంటే మీకు 25 మార్క్స్ యాడ్ అయిపోయినట్లు ఆల్రెడీ ఓకే మిగతాది ఎప్సెట్ ఎంత వచ్చిందో అది బై 160 × 75 వేస్తే మీకు వస్తుంది దాన్ని మీకు అర్థం కావడానికి ఇంత సింపుల్ చెప్పాను ఇంకా క్లియర్గా ఒక వీడియో చేస్తాను సో ఇది నెక్స్ట్ మన ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం ప్రతి పేపర్ని రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే స్టూడెంట్స్కి యూస్ అవుతుంది అండ్ తర్వాత ఎగ్జామ్స్ అన్ని తర్వాత కాలేజ్ లిస్ట్ ఎస్వీలో బెటర్ కాలేజ్ ఏంటి ఏయూలో బెటర్ కాలేజ్ ఏంటి అండ్ సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఎటువంటి ఏం ఛార్జ్ ఉండదు మనీ అవసరం లేదు మీకు అర్థమయ్యేలా మనకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీ డౌట్స్ని బట్టి నేను వీడియో చేస్తాను సో ఛానల్ ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ని ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్